వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పిన కొన్ని మాటలు మనకి నిజ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని కొటేషన్స్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కష్టాలను తప్పించుకునే వారికంటే వాటిని అనుభవించేవారే విజయం సాధించగలరు. కళ్ళు లేనివాడు గుడ్డివాడు కాదు, తప్పు చేసిన దాన్ని సమర్థించుకునేవాడే నిజమైన అంధుడు. ఓర్పు పట్టుదల ఉంటే మహాపర్వతాలు కూడా అధిగమించవచ్చు. దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే నిజమైన ఓర్పు. మంచి వ్యక్తి ఎదురైతే అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. చెడ్డ వ్యక్తి ఎదురైతే ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోవాలి. ఒక మనిషిని అతడు పనిచేసే విధానాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఒక చిన్న చిల్లి పడవను ముంచివేసినట్లు ఒక చెడ్డవాడు తనతో ఉన్న మంచివారిని కూడా చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు వాళ్ళకి కష్టకాలాన్ని తీసుకొస్తాడు. పొగిడే వారికంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు. మన మాటలకు చేతలకు తేడా ఉంటే మనల్ని ఎవరూ నమ్మరు. మంచి మనసుకు సంతోషాన్ని ఇస్తే చెడ్డ పని మనసును నొప్పిస్తుంది. విద్యార్థి అనేవాడు విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు. కోపాన్ని అణుచుకోవడమే మానవత్వం. గడిచిన ప్రతి క్షణం తిరిగి రాదు, అలాగే మాట్లాడిన మాట వెనక్కి రాదు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. చెడ్డవారైన 100 మంది కుమారుల కంటే మంచివాడైన ఒక్క పుత్రుడు చాలు. త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఉన్నతంగా ఉంటుంది. ఏమిటి ఆలోచించాలి అని కాకుండా ఎలా ఆలోచించాలి అని నేర్పడమే గురువు లక్ష్యం. ఉచితంగా వచ్చే పరమాన్నం కంటే కష్టార్జితమైన పచ్చడి మెతుకులు మేలు. ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దామనుకోవడమే బద్ధకం అంటారు. ఆరిన దీపం తనంతట తాను వెలగదు, గడిచిన జీవితం కూడా తిరిగి రాదు. ఇష్టానుసారం ప్రవర్తించే వ్యక్తుల వలన సమాజానికి చేటు కలుగుతుంది. ఎంతగా ప్రచారం చేసినా ధర్మం అధర్మం కాదు. ఇతరుల కంటే నేనే ఎక్కువని మిడిసిపడేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇతరులకు ఏమి చేయాలో చెప్పే ముందు చేసి చూపించు. ఎక్కడ ఉత్తమమైన క్రమశిక్షణ వినమ్రత ఉంటాయో అక్కడ విజయం తాండవిస్తుంది. ఇతరులు మనకిచ్చేది తాత్కాలికం, మనం సంపాదించుకున్నదే శాశ్వతం. థ్యాంక్ యూ వెరీ మచ్.